హలో రాజు గారు. హలో అండి, మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రేక్షకులకు కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఓకే, వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామండి. ఓకే అండి. ఓకే, మూసాపేట నుంచి భాగ్యశ్రీ గారు అడుగుతున్నారు, వంకాయతో పచ్చి పులుసు చేయాలంట. ఓకే, అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో అడిగారు. సో వంకాయ అంటే నార్మల్ గా మనం గుత్తి వంకాయ గానీ కర్రీస్ గానీ అవి రొటీన్ గా చేసుకుంటూ ఉంటాం కదా. సో పచ్చి పులుసు అడిగారు ఆవిడ. మంచి కాంబినేషన్ అండి, ఎలా ఉంటుంది? అంటే సమ్మర్ లో కొంచెం అంటే ఈ పులుసు లాంటి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా, సో దాంట్లో కొంచెం కాంబినేషన్ లో అడిగారు వంకాయతో. సో చాలా బాగుంటుంది. బాగుంటుందా కాంబినేషన్? పుల్ల పుల్లగా అలా ఉంటుందా అండి? ఎస్. ఓకే ఫైన్. ఓకే, మరి వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, చింతపండు గుజ్జు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ ముందుగా మనం ఏంటంటే వంకాయలకు పైనుండి అంటే నూనె మొత్తం అప్లై చేసేసి మంట పైన స్టవ్ పైన కాల్ చేసుకొని పైన తొక్క తీసి లోపల గుజ్జుని ఇలా మెదిపి పెట్టేసుకోవాలండి. ఓకే, దట్ పెట్టేస్తారా? ముందుగా కొద్దిగా నూనె వేసుకొని. ఓకే, పులుసు కాబట్టి మనం ఎండుమిర్చి వాడుతున్నాం. అవునండి, పోపులో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే, సో చక్కగా మొత్తం పోపుకి కావాల్సిన మొత్తం అన్ని వేసేసుకున్నాం. అవునండి, సో పచ్చి పులుసు కదా మనకి ఈ ఫ్లేవర్స్ బాగా తెలుస్తూ ఉంటాయి. సో దీంట్లో చింతపండు గుజ్జండి. ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. ఒకసారి బాగా కలిపేసి సో ఈ పులుపు అంతా పోయేదాకా కూడా చక్కగా కాసేపు వేగనివ్వాలండి. వాటర్ పోసేసుకొని కాసేపు మరగాలండి. మరగాలి. ఓకే, సో నీళ్ళు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. పల్చగానే వస్తుంది. పల్చగా వస్తుంది. సో పులుసు కాబట్టి ఇంకా మనకు చింతపండు గుజ్జు మొత్తం కంప్లీట్గా కరగాలి అంటే వాటర్ బాగా పోసుకోవాలి. వాటర్ బాగా పోసేసుకొని కాస్త మనకు మరుగుతే అది కొంచెం ఆ పులుపు అనేది కొంచెం తగ్గి మనకు కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. సో మూత పెట్టి మరిగిద్దామా, ఇలా సరిపోతుందండి. ఓకే అయితే ఓకే రాజుగారు, కొంచెం బుడగలు అవి వస్తున్నాయి కదా, చక్కగా మరుగుతుంది. అవునండి, సో దీంట్లో మనం కాల్చి లోపల గుజ్జు తీసేసుకున్నాం కదా వంకాయను, సో ఇది వేసేసి అది గుజ్జులాగా కాకుండా ముక్కల్లాగా వేసుకోవచ్చా అండి వంకాయలు? అంటే గుజ్జులాగా వేస్తే మనకు బాగా కలిసిపోతుందండి. అలాగే కొద్దిగా బెల్లం తురుమండి. ఆ పులుపుకి బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం స్వీట్ యాడ్ చేస్తాం కదా మనం పులుసుల్లో. సో మరి ఈరోజు మన ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్కి స్పెషల్ గెస్ట్ ఒకరు వస్తున్నారు. ఆవిడ కూడా మంచి మంచి వంటలు చేయబోతున్నారు. మరి ఆవిడెవరో తెలుసుకోవాలి అనుకుంటే కాసేపు వెయిట్ చేయాలి. చూద్దాం మరి ఆవిడెవరో. ఓకే, అయిపోయిందా అండి? సరిపోతుందండి. ఓకే, బౌల్ ఇస్తారా? యా. సో చక్కగా ఇంట్లో రైస్కి కానీ దానికి కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఆ వంకాయ మనం అలా కాల్చుకుని ముద్ద వేసుకోవడం వల్ల అక్కడక్కడ అలా కనిపిస్తున్నాయి గింజలు చక్కగా. ఎస్, సో కొంచెం ఆ స్మోక్ ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఓకే, సో దీంట్లో కొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే, సో వేడివేడిగా వంకాయ పచ్చి పులుసు రెడీ. ఓకే, వేడిగా మంచి ఫ్లేవర్ కూడా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ముందు దీని తయారీ విధానం మరోసారి చూడండి. వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకునే విధానం: వంకాయలకు నూనె రాసి కాల్చి తొక్క తీసి గుజ్జులా చేసి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ గుజ్జు, బెల్లం వేసి మరి కాసేపు మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చి పులుసు రెడీ.